ఇవాళ వరుస సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10:30 సెక్రటేరియట్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హాజరు కానున్నారు. అయితే నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులను ప్రారంభించాలని ఇప్పటికే సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎక్సైజ్ శాఖ, సాయంత్రం 5 గంటలకు విద్యుత్ శాఖల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం సవిన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవిన్. గత 3 రోజులుగా వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు. ప్రధానంగా మొన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జిల్లా కలెక్టర్లతో పాలనా ప్రగతి, అదేవిధంగా జనవరి 26 నుంచి ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసాతో పాటు నూతన రేషన్ కార్డులు, నూతన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 25వ నుంచి ప్రారంభించబోతోంది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కలెక్టర్లతో నిన్న సెక్రటేరియట్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలోకి కలెక్టర్లు వెళ్లాలి అనే దానిపైన నిన్న దిశానిర్దేశం చేశారు. ఈ రోజు మరో 3 అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఉదయం సెక్రటేరియట్ లో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరింది కాబట్టి గోషామహల్ పోలీస్ స్టేడియంలో నూతన ఉస్మానియా భవనం నిర్మించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దానికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎక్సైజ్ శాఖపై సమీక్ష సమావేశం ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు విద్యుత్ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 13వ తేదీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వివిధ శాఖల మంత్రులు కావచ్చు, ఉన్నతాధికారులతో వరుస సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్లో ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు 3 అంశాలు, 3 శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.